హలో గైస్, వెల్కమ్ టు ఏఎస్ తెలుగు. నేను మీ కళ్యాణ్. ఈ వీడియోలో వచ్చేసి మనం వేరియబుల్స్ దాని గురించి మాట్లాడుకుందాము. అందరూ అనుకోవచ్చు ఇది చూడంగానే జావా స్క్రిప్ట్ అని. కాదు, ఫిగ్మాలో కూడా రీసెంట్ గా కొత్తగా అప్డేట్ చేశారు. సో మనం టైం వేస్ట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాము. దీంట్లో వచ్చేసి మనం డెఫినేషన్స్ అండ్ ఎన్ని టైప్స్ ఉన్నాయి అండ్ ప్రాక్టికల్ గా కూడా చూద్దాం ఒకటి. అండ్ లాస్ట్ లో వచ్చేసి అసైన్మెంట్ కూడా ఇస్తాను. అండ్ అంతకు మించి మీకు మంచి సర్ప్రైజ్ లాస్ట్ వరకు చూడండి. ఓకే, చూడండి. ఈ రోజు టాపిక్ ఏంటి? వేరియబుల్స్. ఇది వచ్చేసి యాక్చువల్ గా రీసెంట్ గా ఫిగ్మా వాళ్ళు అప్డేట్ చేశారు. దీంతో పాటు డే 3 అడ్వాన్స్ ప్రోటోటైప్ చాలా అప్డేట్ చేశారు. ఇవన్నీ మనం మాట్లాడుకుందాము. అండ్ సో దీంట్లో వచ్చేసి మనం బేసిక్ గా తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేసిక్ గా తెలిస్తేనే మనకి అడ్వాన్స్ లెవెల్స్ కూడా ఈజీగా ఉంటది. అసలు వేరియబుల్స్ వచ్చేసి దీంట్లో జావా స్క్రిప్ట్ రిలేటెడ్ గా డేటా టైప్స్ అని అనుకోవచ్చు. అంటే లైక్ స్ట్రింగ్, కలర్స్, బూలియన్స్ డిఫరెంట్ గా ఉంటాయి కదా. ఈవెన్ నంబర్స్ డిఫరెంట్ గా, అంటే మనం ఒక స్క్రీన్ నే దాన్ని డిఫరెంట్ గా చేయొచ్చు అలా అనమాట. ఓకే, మనం టైం వేస్ట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. అండ్ వాట్ ఈస్ వేరియబుల్స్? ఐ థింక్ స్క్రీన్ బాగా కనిపిస్తుంది అనుకుంటాను మీకు. అండ్ సి వాట్ ఈస్ వేరియబుల్స్ చూడండి. అండ్ సి variables are reusable values that can be used to represent design attributes. Maybe spelling mistakes రావచ్చు, no problem. Attributes states. See, what is variables? Variables are reusable values that can be used to represent design attribute states. And this is and same thing, same continue definition. And they can be string, number, color and booleans value types, boolean types. Okay, and see boolean types. And ఈ టైప్స్ ఉన్నాయి మనకి. ఒకటి గురించి కూడా మళ్ళీ మాట్లాడుకుందాం కాసేపట్లో. సి అండ్ వాట్ ది యూజెస్, అసలు మెయిన్ గా వేరియబుల్స్ యూజెస్ ఏంటి చూడండి. ఒకటి మాట్లాడుకుందాం. అండ్ కమింగ్ టు స్ట్రింగ్ లో వచ్చేసి బేసికల్ గా అప్డేట్ టెక్స్ట్ కాంటెంట్ లైక్ ఫ్యూజింగ్ విత్ and change object dimensions. Using number variables and tangle layer visibility. Using boolean. అంటే లైక్ దీంట్లో బూలియన్ లో వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. 3 ఇవన్నీ మనం ప్రాక్టికల్ గా చూద్దాం, ఫీల్ అవ్వకండి. సి రైట్ నౌ టోకెన్ డిజైన్స్, కలర్స్ అలాంటివి. కలర్స్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఇంప్లిమెంట్ డిజైన్ టోకెన్స్, యూజ్ వేరియబుల్స్ అండ్ మోడ్స్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అండ్ వాట్ ఈజ్ వేరియబుల్స్? సి వేరియబుల్స్ ఆర్ reusable values that can be used to represent design attribute states. They can be string, number, color and boolean types. And coming to uses of variables, see updates text content using with string variables. And changes object dimension using number variables. And tangle layer visibility
హ్యూజింగ్ బూలియన్ వేరియబుల్స్ అంటే ఇప్పుడు మన ఆన్లైన్ లోకి వస్తే గ్రీన్ మార్క్ కనిపిస్తుంది, ఆఫ్లైన్ లోకి వెళ్తాం రెడ్ మార్క్ కనిపిస్తుంది, అది మెసెంజర్ టీమ్స్ లో అలా కనిపిస్తుంది కదా, అలాంటిది ఇది. ఇంప్లిమెంట్ డిజైన్ టోకెన్స్ అండ్ హ్యూజింగ్ వేరియబుల్స్ అండ్ మోడ్స్ డిపెండ్స్ ఆన్ కలర్స్, ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ రైట్ నౌ variables can help save time and build a more powerful design systems. Variables can help save time and build a more powerful design system. And for example, చూడండి, for example, when we update the value of a variable, ఏదైనా ఒక వాల్యూ అప్డేట్ చేస్తాం, లైక్ కలర్ కానీ స్ట్రింగ్ కానీ వాట్ ఎవర్, అండ్ యూ కెన్ అప్డేట్ డిజైన్స్ అకార్డింగ్ టు you can update designs across file accordingly, which helps to create consistent designs and across the projects. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం మొబైల్లో ఒక చిన్న డిజైన్ చేస్తాము, రేపు ఫ్యూచర్ లో వచ్చేసి వెబ్సైట్ లో చేయాలంటే మనం చేయకుండా వేరియబుల్స్ యూజ్ చేసి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అలా అనమాట. అదే కదా, దానికోసమే కదా డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకుని ఇవన్నీ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, నేను టైప్ చేస్తాను, ఫీల్ అవ్వకండి. ఫర్ ఎగ్జాంపుల్, when you update the value of a variable, you can update designs across files accordingly. I think maybe spelling wrong అనుకుంటాను, accordingly correct, no problem. And which helps to create consistent design say across, I think consistent spelling correct అనుకుంటాను, design across projects. I hope మీకు డెఫినేషన్ క్లియర్ గా అండర్స్టాండింగ్ అర్థమైంది అనుకుంటాను. అండ్ ఇది బేసికల్ గా ఇది ఇంటర్వ్యూలో కూడా ఏంటంటే ఇలానే అడుగుతారు, ఇలానే ఆన్సర్ చేయండి. ఓకే, అండ్ what is variables and uses, and variables can help save time and build a more powerful design system. Okay, for example, and ఈ డాక్యుమెంటేషన్ కూడా మీకు వీడియో కింద ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఈవెన్ విత్ అసైన్మెంట్ లింక్ కూడా పెడతాను, నేను మొత్తం క్లియర్ గా చెప్తాను. ఓకే, అండ్ రియల్ టైమ్ లో కూడా ఇలానే ఉంటది ప్రాసెస్. నేను చెప్పబోయే ప్రాక్టికల్ గా ఒకటి ఉంటది బేసిక్ గా, అంటే మనం ఏం చెప్తున్నాము, కలర్స్, స్ట్రింగ్, బూలియన్స్, టెక్స్ట్ అండ్ అట్ సేమ్ టైమ్ ఒక చిన్న వెబ్ ల్యాండింగ్ పేజ్ తీసుకొని అది లైట్ అండ్ లైట్ థీమ్ నుంచి డాట్ థీమ్ కి ఎలా కన్వర్ట్ చేయాలి అండ్ సేమ్ థింగ్ వాల్యూస్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి మొత్తం తెలుసుకుందాం. ఓకే, నిదానంగా నేర్చుకోండి. ఓకే, అండ్ రైట్ నౌ ఇందాక టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఇందాక మాట్లాడుకున్నాం, స్ట్రింగ్, నంబర్, కలర్స్ అండ్ బూలియన్స్ మాట్లాడుకున్నాం. ఇది ఒక్కొక్కటి స్ట్రింగ్ ఎక్కడెక్కడ యూజ్ అవ్వద్ది, నంబర్ ఎక్కడెక్కడ యూజ్ అవ్వద్ది, కలర్స్, బూలియన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, ఇవన్నీ క్లియర్ గా మాట్లాడుకుందాము. వన్స్ థియరీ కంప్లీట్ అయిన తర్వాత మనం ప్రాక్టీస్ చేద్దాము. ఓకే, అండ్ రైట్ నౌ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. సో రైట్ నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేరియబుల్ టైప్ వచ్చేసి దీంట్లో వచ్చి కలర్ మాట్లాడుకుందాం. ఓకే, కలర్ ఏం మాట్లాడుకుందాం, కలర్. ఓకే, అండ్ దీని పర్పస్ వచ్చేసి మెయిన్ థింగ్ పర్పస్ వచ్చేసి సాలిడ్ ఫీల్డ్స్. సాలిడ్ ఫీల్డ్స్ అంటే ఇప్పుడు ఏదైనా కలర్ తీసుకున్నప్పుడు రైట్ సైడ్ మన ప్రాపర్టీస్ లో ఫీల్ చేస్తాం కదా కలర్స్, అలాంటి పర్పస్. అండ్ రిలేటెడ్ టు can be applied to, no problem, can be applied to fill colors or stroke colors, no problem, fill colors or stroke colors and shadow effects.
and shadow effects. Shadow effects, etc. See, fill colors and stroke colors, shadow effects, whatever, etc. Okay, and ఇది వచ్చేసి కలర్ టైప్. అండ్ ఇంకొకటి ఉంది మనకి, ఇంకోటి దాని గురించి మాట్లాడుకున్నాం. ఇంకోటి ఏముంది, కలర్ అండ్ నంబర్ మాట్లాడుకున్నాం. అండ్ సి వేరియబుల్ టైప్ నంబర్. ఓకే, వేరియబుల్ టైప్ నంబర్. అండ్ దీనికి వచ్చేసి పర్పస్ అండ్ పర్పస్ రిలేటెడ్ వచ్చేసి అండ్ నంబర్ వాల్యూస్. అంటే బేసికల్ గా మనం ఇప్పుడు కార్నర్ రేడియస్ అండ్ టెక్స్ట్ సైజ్ డిఫరెంట్ గా వాల్యూస్ ఇస్తాం కదా, ఇలా లైక్ లేఅవుట్ గ్రిడ్స్ అండ్ విత్ హైట్, ఇలాగా రేడియస్ ఇలా ఇస్తూ ఉంటాం కదా. సేమ్ థింగ్ ఒక ఫ్రేమ్ కి ఇస్తాము, ఇంకొక ఫ్రేమ్ కి ఇచ్చేటప్పుడు డిఫరెంట్ గా రావాలనుకుంటాం కదా, అలాంటి పర్పస్ కోసమే సో నంబర్స్ యూజ్ చేస్తారు. ఓకే, యాక్చువల్గా వేరియబుల్స్ వచ్చేసి మన వర్క్ అనేది చాలా స్పీడ్ గా ఉంటది. అంటే మనకి లేట్ అవ్వకుండా చాలా స్పీడ్ గా ప్రాసెస్ అనేది వస్తుంది వేరియబుల్స్ యూజ్ చేస్తే. దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అని మీరు అందరూ అనుకోవచ్చు, ఒకటి చేసుకుంటే తప్పేముంది అనుకోవచ్చు. చాలా టైం పట్టదు, అంత డిఫరెన్స్ ఇంకేం లేదు. సో అందుకోసం ఇంకేం లేదు. అండ్ దీంట్లో వచ్చేసి can be applied to like text layers and corner radius. ఇందని చెప్పాను కదా, కార్నర్ రేడియస్ అండ్ విత్ అండ్ హైట్ అండ్ ప్యాడింగ్, మార్జింగ్, వాట్ ఎవర్ మార్జింగ్, ప్యాడింగ్. అండ్ షాడోస్ లో మనకి ఎక్స్ వై యాక్సిస్ అండ్ ఇంకా చెప్పాలనుకుంటే గ్రిడ్స్ అండ్ స్ట్రోక్ వైట్, లేయర్ ఒపాసిటీ, ఎక్కడెక్కడ నెంబర్ వాల్యూస్ ఇస్తామో వాడి కింద వస్తుంది. ఓకే, ఐ హోప్ అండ్ మీకు బాగా క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను. అండ్ రైట్ నో ఇంకా చాలా ఉంటుంది. డిపెండ్స్ అండ్ ప్రాజెక్ట్ బేస్ చేసుకుని వాల్యూస్ అప్డేట్ చేస్తూ ఉంటాం కదా, దాన్ని బట్టి మనం చేస్తాం. కానీ ఇది రేర్ గా యూజ్ చేస్తాం కాబట్టి ఇవి నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. అండ్ రైట్ నో కలరు, నంబరు అండ్ ఇంకోటి ఏముంది మనకి స్ట్రింగ్. రైట్, స్ట్రింగ్ వేరియబుల్ టైప్ స్ట్రింగ్. ఓకే, స్ట్రింగ్. అండ్ స్ట్రింగ్ అనేది లైక్ పర్పస్ వచ్చేసి లైక్ టెక్స్ట్ అండ్ వేరియంట్ నేమ్స్, టెక్స్ట్ అండ్ టెక్స్ట్ స్ట్రింగ్స్ అండ్ వేరియన్స్ నేమ్స్, వాట్ ఎవర్. సరే, టెక్స్ట్ వర్క్ అనుకోండి చాలు. ఓకే, టెక్స్ట్ పర్పస్ అనుకోండి. అండ్ ఇంకా ఉంది వేరియంట్, అది మనకి బేసిక్ గా నేర్చుకున్న వాళ్ళకి అవసరం లేదు. అట్లీస్ట్ ఇది కానీ తెలిస్తే మీకు రిమైనింగ్ అన్ని ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి మీకు. ఓకే, అవి కూడా మాట్లాడుకుందాం, ఫీల్ అవ్వకండి. అండ్ సి అండ్ కెన్ బి అప్లైడ్ రిలేటెడ్, దీని పర్పస్ కి రిలేటెడ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటో వాటి గురించి మాట్లాడుకున్నాం. కెన్ బి అప్లైడ్ టు అండ్ లైక్ టెక్స్ట్ లేయర్స్ అండ్ వేరియంట్ ఇన్స్టాన్స్, ఇంత చెప్పాను కదా, వేరియన్స్ అండ్ లేయర్ విజిబిలిటీ అండ్ లేయర్ నేమ్స్. అండ్ ఆల్సో బూలియన్స్ లో కూడా, బూలియన్స్ యూజ్ చేయకపోయినా కూడా దీంట్లో ట్రూ ఆర్ ఫాల్స్ అని కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో అవసరం లేదు మనకి, ఎందుకంటే బూలియన్ సపరేట్ గా ఉంది. అండ్ లాంగ్వేజెస్ యూజ్ చేసుకోవచ్చు, ఐ మీన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ యూజ్ చేసుకోవచ్చు. లాంగ్వేజెస్ వాట్ ఎవర్ ఎట్సెట్రా. ఓకే, ఎట్సెట్రా. లాంగ్వేజెస్ అంటే ఇప్పుడు ఒక ఫ్రేమ్ లో తెలుగు లాంగ్వేజ్, ఇంకొక ఫ్రేమ్ లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ డిఫరెంట్ గా హిందీ. అలాగే ఇప్పుడు మ్యాట్రిమోనీ అప్లికేషన్ అందరికి తెలుసు. ఇప్పుడు మన ఆంధ్రాలో మ్యాట్రిమోనీ, తెలుగు మ్యాట్రిమోనీ అండ్ హిందీ స్టేట్స్ లో వచ్చేసి హిందీ మ్యాట్రిమోనీ. అలాగే డిఫరెంట్ గా లాంగ్వేజెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ రైట్ నౌ ఫైనల్ చెప్పండి, తెలిసిందే రైట్, బూలియన్. దీని పర్పస్ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్. తెలిసిందిగా ట్రూ ఆర్ ఫాల్స్ అంతే. సారీ,
and true or false, and can be applied to true or false లో వచ్చేసి లేయర్స్ ప్రివ్యూ ఆఫ్ అండ్ ఆన్ ఇలాంటిది. అండ్ ఇంకా చెప్పాలనుకుంటే అండ్ వాట్ ఎవర్ డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ చేసుకొని ఇప్పుడు లైక్ ప్రొఫైల్ వ్యూ ఆన్ ఆఫ్ వాట్ ఎవర్ ఎట్సెట్రా ఇలాంటి వీటి పర్పస్ కి మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ వన్ థింగ్ చూడండి, ఇప్పుడు థియరీ మొత్తం కంప్లీట్ చేసుకున్నాము, కానీ వేరియబుల్స్ లో మనం మోడ్స్ అనేది ఒక టాపిక్ ఉంది. అంటే మోడ్స్ ఇప్పుడు నేను చెప్తాను మళ్ళీ చూడండి. దీంట్లో కంపల్సరీగా మనం ప్రొఫెషనల్ ప్లాన్ అనేది కంపల్సరీగా ఇంపార్టెంట్. ఓకే, అది ఎడ్యుకేషనల్ ప్లాన్ కానీ ప్రొఫెషనల్ ప్లాన్ కానీ వాట్ ఎవర్ దాంట్లోనే మనకి వేరియబుల్స్ అనేది సపోర్ట్ అవ్వద్ది. నార్మల్ గా ఫ్రీ వర్షన్స్ ఉన్నాయి కదా, దాంట్లో సపోర్ట్ కాదు. అండ్ సి నోట్ మేక్ షూర్ and see make sure need professional plan for variables సపోర్ట్ అవ్వాలనుకుంటే ప్రొఫెషనల్ ప్లాన్ అనేది తప్పనిసరిగా కావాలి. ఒకవేళ అది మీకు లేకపోయినా కూడా అది ఎలా చేయాలి అంటూ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. అండ్ సేమ్ థింగ్ ఇంకోటి వచ్చేసి అండ్ వేరియబుల్స్ లో మీరు ఎన్ని కలెక్షన్ సపోర్ట్ అవ్వద్దు అనుకోవచ్చు. యూ కెన్ క్రియేట్ up to 5000 variables per collection. అంటే 5000 వేరియబుల్స్ ఏంటి చూడండి. ఒక ఫ్రేమ్ లోనే మీరు కార్నర్ రేడియస్ మారుస్తారు, కలర్స్ మారుస్తారు, లాంగ్వేజెస్ మారుస్తారు, అలాగే డిఫరెంట్ గా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో ఒక కలెక్షన్ లో మీరు 5000 దాకా అనేది సపోర్ట్ అవుతుంది. అది ప్రజెంట్ వర్షన్ లో. ఫ్యూచర్ లో మేబీ చేంజెస్ అవ్వచ్చు. ఐ మీన్ ఇప్పుడు ఓల్డ్ వర్షన్ లో ఫిగ్మా వీడియో సపోర్ట్ అయితే 30 MB, ప్రజెంట్ 100 MB సపోర్ట్ అవుతుంది. అట్లాగా సమ్ టైమ్స్ అప్డేట్ అవుతూనే ఉంటది. అందుకని అండ్ డైరెక్ట్ ఫ్యూచర్ లో ఏమైనా అప్డేట్స్ వస్తే మనం ఆటోమేటిక్ గా అప్డేట్ కూడా చేస్తాం. ఓకే. అండ్ రైట్ నో మనం ప్రాక్టికల్ గా చూద్దాము. రీసెంట్ గా మనం ఒక వీడియో మాట్లాడుకున్నాం కదా ఇందాక, లైక్ రీసెంట్ గా మనం డిజైన్ కోడింగ్ మాట్లాడుకున్నాం కదా, సేమ్ దాంట్లోనే చేద్దాం వేరియబుల్స్. సో ఇది చేద్దాం మనకి. అండ్ ఈ డిజైన్ చేయడం ఏమైనా కష్టమా మీకు? లేదు కదా. ఒక ఫ్రేమ్ తీసుకుంటారు, లోగో పెట్టుకుంటారు, అండ్ హోమ్, అబౌట్, కాంటాక్ట్, ప్రిన్సిపల్, ఒక బటన్ పెట్టుకుంటారు, కింద ఒక టైప్ పెట్టుకుంటారు, సబ్ హెడ్డింగ్ పెట్టుకుంటారు, సిటిఏ పెట్టుకుంటారు, ఒక మాకప్ ట్యాబ్ సంథింగ్ ఏదో పెట్టుకుంటారు. సింపుల్ కదా. మనం మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు నేను మళ్ళీ క్రియేట్ చేసి మీ టైం వేస్ట్ చేయడం దేనికి? చాలా సింపుల్ గానే ఉంది కదా, రైట్? ఈ డిజైన్ మనం చేయగలుగుతాం. కానీ ఇక్కడ మన మైండ్ రిక్వైర్మెంట్ ఏంటి? మనం వేరియబుల్స్ యూజ్ చేసుకొని సేమ్ వెబ్సైట్ ని మనం డార్క్ థీమ్ కానీ అండ్ లాంగ్వేజెస్ చేంజెస్ కానీ ఇలాగా కార్నర్ రేడియస్ ఇలాగ డిఫరెంట్ సైజెస్ చేంజెస్ చేయడం ఇవన్నీ మాట్లాడుకుందాం. ఓకే. రైట్ నా వేరియబుల్స్ అది ఎక్కడ సపోర్ట్ అవ్వద్ది. ఇప్పుడు మీరు కాన్వాస్ ఏం టచ్ అయిపోయినా కూడా మనకు రైట్ సైడ్ కనిపిస్తుంది చూడండి, లోకల్ వేరియబుల్స్. రైట్ సైడ్ బాగా క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, క్లియర్ గా కనిపిస్తుంది మనకి. చూడండి, అది నేను సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది, సారీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూడండి. వీటిని మన కలెక్షన్స్ అంటారు. డిఫాల్ట్ గా ఇలానే ఉంది, కలెక్షన్స్ అంటారు. అండ్ దాని కింద ఉంది కదా, వీటిని గ్రూప్స్ అంటారు. ఇప్పుడు లైక్ ఇప్పుడు నేను ఇక్కడ మనకి హీరో సెక్షన్ కదా, చూడండి క్రియేట్ కలెక్షన్, హీరో సెక్షన్, ఒకటి కలెక్షన్ చేసుకోవచ్చు మనం. అంటే ఈ కలెక్షన్ లో ఇవి ఉండాలి, ఐ మీన్ ట్యాబ్ లో ఇప్పుడు ట్యాబ్ కలెక్షన్ ఇవి ఉండాలి, ట్యాబ్ కాకుండా హోమ్ లో ఇవి ఉండాలి. అలాగే ఇంకోటి క్రియేట్ చేస్తాను. ఎగ్జాంపుల్ ఇంకో కలెక్షన్ డెస్క్టాప్ లో ఇవి ఉండాలి. ఇలాగ ఒకటి క్రియేట్ చేసుకుంటూ ఉంటాం అలా అనమాట. అండ్ ఇవి కలెక్షన్స్, ఇవి గ్రూప్స్. అండ్ ఇక్కడ వచ్చేసి క్రియేట్ వేరియబుల్ ఉంది కదా, ఇక్కడ కలర్, నంబర్, స్ట్రింగ్, బూలియన్, ఈ 4 ఉన్నాయి. ఈ 4 విడిగా దానికి పర్పస్ ఏంటి, దానికి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే క్లియర్ గా మాట్లాడుకున్నాం. అవును కదా, రైట్. అండ్ ఇది వచ్చేసి ఇది క్లోజ్ చేయడమా ఆఫ్ చేయడమా అంతవరకు ఇది. అండ్ ఇక్కడ మనం వేరియబుల్స్ అనేది క్రియేట్ చేస్తాం. చూడండి, క్రియేట్ వేరియబుల్ కలర్, ఫస్ట్ కలర్ మనకి డిఫాల్ట్ గా ఇలా వస్తుంది. ఇప్పుడు మనకి
ఈ విధంగా వస్తుంది. కలర్ వాల్యూ కలర్, ఇప్పుడు కలర్ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఎక్కడైనా. ఓకే, అండ్ కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఈ ట్యాబ్ తీసుకొని ఇక్కడెక్కడైనా చేంజ్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ మీ ఇష్టం. ఓకే, అంటే సి కలర్. ఇప్పుడు నంబర్ డిఫాల్ట్ గా 0 వచ్చింది. ఇక్కడ మీరు కావాలనుకుంటే నంబర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇక్కడ టెక్స్ట్ ఎంత ఉంది, ఎగ్జాంపుల్ ఒక సంథింగ్ 20 ఉంది అనుకో, ఇక్కడ నేను 30 పడతా. ఇక్కడ చేంజ్ చేస్తే నాకు నేను ఇక్కడ ఏం వాల్యూ ఇచ్చానో అది ఆటోమేటిక్ ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. అది ప్రాసెస్. అండ్ నేను చూపిస్తాను ఒకటి. అంటే స్ట్రింగ్ లో ఇప్పుడు మనకి బేసికల్ గా ఇక్కడ డిజైన్ సిస్టమ్ ఇది గ్రేటెస్ట్ ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంది. అండ్ ఐ మీన్ లాంగ్వేజ్ 1 లో ఉంది, లాంగ్వేజ్ 2 లో తెలుగులో కావాలి, లాంగ్వేజ్ 3 లో హిందీలో కావాలి, వాట్ ఎవర్ కన్నడ ఇలా డిఫరెంట్ గా తమిళ్ ఇలా డిఫరెంట్ గా మోర్స్ పెట్టుకోవచ్చు. మీరు ఆటోమేటిక్ గా చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలానో ఏంటో నేను చూపిస్తాను. అండ్ బూలియన్ లో మనకి ట్రూ ఫాల్స్ ఇందా చెప్పాం కదా, అదే ఇది. ఓకే, ఇప్పుడు నేను ఇది డిలీట్ చేసేస్తాను. మీరు ఒకటి క్లియర్ గా చెప్తాను నేను. డిలీట్ కలెక్షన్. ఓకే, అండ్ మొత్తం డిలీట్ చేసిన తర్వాత ఏం లేదు. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఎప్పుడైనా మీరు లోకల్ వేరియబుల్స్ ఓపెన్ చేసేటప్పుడు మనకి ఆటోమేటిక్ గా కలెక్షన్ 1 వస్తుంది. ఆ కలెక్షన్ 1 లో ఆల్రెడీ వేరియబుల్స్ ఉంటే డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఫ్రెష్ గా చేయాలనుకుంటే సింపుల్ క్రియేటివ్ వేరియబుల్ కలెక్షన్. నేనేం చేస్తాను, ఏఎస్ తెలుగు, లేకపోతే కలెక్షన్ ఏముంది, ఫ్రేమ్ నేమ్ హీరో కలెక్షన్ అని పెట్టుకుంటాను. ఓకే, హీరో కలెక్షన్ క్రియేట్. ఓకే, సింపుల్. ఇందాక కలెక్షన్ ఉంది, ఇక్కడ నేను అప్డేట్ చేస్తాను అంతే, ఇంకేం లేదు. కావాలనుకుంటే మీరు రీనేమ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ సి నా రిక్వైర్మెంట్ వచ్చేసి లైట్ మోడ్ డార్క్ మోడ్ అరౌండ్ అది చేద్దాం ఇప్పుడు. అండ్ ఇది బేసిక్, ఇది పెద్ద కష్టమేం కాదు, బేసిక్ ఇది. అండ్ సి ఇప్పుడు క్రియేట్ వేరియబుల్ కలర్. అండ్ కలర్ ఏంటిది, బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ ఉంది, కలర్ బ్యాక్గ్రౌండ్. సారీ, మీకు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్ లేకపోతే బ్యాక్గ్రౌండ్ కలర్. ఖచ్చితంగా సింబల్స్ చేయాలి, రూల్ ఏం లేదు, మీ ఇష్టం, వాట్ ఎవర్ మీరు ఏదైనా టైప్ చేసుకోండి, కానీ మీనింగ్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్ మనం చేసాం, రేపు ఫ్యూచర్ లో వేరే వారు చేస్తాడు ఈ ప్రాజెక్ట్, వాడికైనా అర్థం అవ్వాలి కదా ఇది ఏంటని, అందుకోసం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ లేకపోతే బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, సింపుల్. ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ లో ఏముంది, బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్. మీరు వైట్ కలర్ అనుకోండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకోబాకండి. ఇప్పుడు మనం ఈ వైట్ కలర్ ఫుల్ అనుకోవచ్చు, వాడు బై మిస్టేక్ ఈ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, చెప్పలేం. సో మీరేం చేస్తారు, సింపుల్ గా ఐ డ్రాపర్ తీసుకొని ఇది సెలెక్ట్ చేసుకొని సరిపోద్ది, ఐ డ్రాపర్. సేమ్ థింగ్ ట్రిపుల్ ఆఫ్ తర్వాత సెకండ్ వన్ లో ఏముంది, కలర్స్ లో అన్నిటికి చేసాము. తర్వాత ఏముంది, నంబర్. సో నంబర్ లో ఇక్కడ ఏముంది మనకి చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా కార్నర్ రేడియస్ లో ఇక్కడ సంథింగ్ ఏదో ఉంది అనుకోండి, డిఫాల్ట్ గా 0 వదిలేసేయండి. ఇక్కడ మనకి ఇక్కడ ఏముంది, కార్నర్ రేడియస్ మేబీ అంత ఉండొచ్చు, కార్నర్ రేడియస్ 5 ఉంది, నేను దాన్ని 0 చేసేస్తాను, లేకపోతే 1 అని పెట్టుకుంటాను. అండ్ కార్నర్ రేడియస్. అండ్ రైట్ నో స్ట్రింగ్ లో వచ్చేసి ఇప్పుడు ఎగ్జాంపుల్ డిజైన్ సిస్టమ్ ఈజ్ గ్రేటెస్ట్, ఇది నేను కాపీ చేసుకుంటాను, ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను. అండ్ సేమ్ థింగ్ బూలియన్ వచ్చేసి నాకు ఇది కనిపించకూడదు, ఐ మీన్ మోడ్ 1 లో వచ్చేసి ఇది కనిపించకూడదు అనుకున్నాను, ఫాల్స్. ఇలా ఉంటది బేసిక్ గా ఇలా ఉంటది. నేను మొత్తానికి మనం ఏం చేస్తాం, ఇది ఎలా ఉందో అలానే పెట్టాం, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మనం ఏం చేస్తున్నాం అంటే ఇది ఎలా ఉందో మీరు అలానే పెట్టేసుకోండి. ఇప్పుడు నంబర్ ఎంత ఉంది, 1 ఉంది, ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ నేను 1 పెట్టుకున్నాను, జస్ట్ బేసిక్ గా. సేమ్ థింగ్ ఇక్కడ మోడ్ వచ్చేసి వాల్యూ ఉంది కదా, లైట్ మోడ్ అని పెట్టుకుంటాను, వాట్ ఎవర్, లైట్ థీమ్ లేకపోతే వర్షన్ 1. అండ్ సేమ్ థింగ్ సెకండ్ వన్. చూసారు కదా, వేరియబుల్ సపోర్ట్ అవ్వాలనుకుంటే మనకి ప్రొఫెషనల్ ప్లాన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ప్రొఫెషనల్ ప్లాన్ కి షిఫ్ట్ అయిపోతాను, ఎందుకంటే నాది పెయిడ్ వర్షన్ కాబట్టి నేను ఆటోమేటిక్ గా చేంజ్ చేసుకుంటాను. ఓకే, సింపుల్ అయిపోయింది. ఇప్పుడు వేరియబుల్స్ అండ్ వర్షన్ 2 మీరు కావాలంటే డ్రాప్ చేసుకోవచ్చు, ఇవన్నీ మనకు తెలిసింది బేసిక్ గా, రైట్? అవును కదా, మీరు కావాలనుకుంటే 5000 దాకా పెట్టుకోవచ్చు మోడ్స్ అన్ని. ఓకే, ఇప్పుడు వర్షన్ 2 వర్షన్ 2 లో వచ్చేసి బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు నేను లైట్ థీమ్ అండ్ డార్క్ థీమ్ అలా అనుకున్నాను. వర్షన్ 1 లో డిఫాల్ట్ గా ఇలా ఉంది, ఇక్కడ మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. వర్షన్ 2 లో వచ్చేసి
బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు లైట్ కలర్ ఉంటే డార్క్ కలర్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ బ్లూ కలరే, రైట్? ఎగ్జాక్ట్లీ బ్లూ కలర్ కానీ డార్క్ వాట్ ఎవర్, డార్క్ బ్లాక్ కలర్ కానీ వాట్ ఎవర్, ఓకే? లేకపోతే బ్లూ కలర్ అని పెట్టుకోవచ్చు మీరు, మీ ఇష్టం అది. నేను నార్మల్ గా డార్క్ బ్లాక్ కలర్ పెట్టుకుంటాను. అండ్ నంబర్, ఇప్పుడు ఎగ్జాంపుల్ వర్షన్ 1 లో ఇలానే ఉండాలి రేడియస్, అండ్ 2 లో వచ్చేసి నేను 10 పెట్టుకుంటాను. 10 కాదు వాట్ ఎవర్, ఇప్పుడు 8 పెట్టుకుంటాను. ఐ మీన్ కార్నర్ రేడియస్ రైట్ వస్తుంది. అండ్ వర్షన్ 2 లో ప్రస్తుతానికి ఇలానే ఉండిద్దాము, ఓకే? ప్రస్తుతానికి ఇలానే ఉండిద్దాము. అండ్ మీరు ఒకటి గమనించారా, మీరు మన బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటే చేంజ్ చేస్తాం. టెస్ట్ కలర్ ఉంది కదా, అది మర్చిపోయారా మీరు? క్రియేట్ వేరియబుల్ కలర్ టెస్ట్ కలర్, టెస్ట్ కలర్. అండ్ ఇక్కడ టెస్ట్ కలర్ ఏముంది, ఐ థింక్ ఇది టోటల్ బ్లాక్ కాదు, ఇది కొంచెం బ్లూ కలర్ లో ఉంది. అండ్ బ్లూ కలర్ లో వర్షన్ 1 లో ఉంది. ఐ థింక్ ఇది కూడా ఒకటే అనుకుంటాను, డిఫరెంట్. చూద్దాము, 0F172A కదా, చూద్దాం ఇది కూడా డిఫరెంట్ కాదో చూద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం మనం. నో, ఇది చాలా డిఫరెంట్, ఇది చేంజ్ చేద్దాము. అండ్ టెస్ట్ కలర్ మైన్, అండ్ టెస్ట్ కలర్ వాట్ ఎవర్, ఇది టెస్ట్ కలర్ సబ్ హెడ్డింగ్, వాట్ ఎవర్ సబ్ హెడ్డింగ్, ఇది కూడా చేంజ్ చేద్దాం. అది కానీ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్. అండ్ ఓకే, ఇవి ఇలానే ఉండిద్దాము. ఐ థింక్ ఇది కూడా సేమ్ కలరే. నేను ఐ క్యాచింగ్ ద్వారా ఈజీగా ఫైండ్ అవుట్ చేశాను. అండ్ వర్షన్ 1 లో తీసుకున్నాం. వర్షన్ 2 లో వచ్చేసి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకున్నాము, నంబర్ చేంజ్ చేసుకున్నాము, స్ట్రింగ్ వచ్చేసి అండ్ ఇది అలా ఉంది అలా పెట్టుకున్నాం. కావాలనుకుంటే మీరు లాంగ్వేజ్ మార్చుకోవచ్చు, అది అలానో కూడా చూద్దాము. బూలియన్ వచ్చేసి అండ్ నాకు ఇది వచ్చేసి ట్రూ కనిపించాలి. వర్షన్ 1 లో ఇది కనిపించకుండా నాకు ఈ ట్యాబ్, వర్షన్ 2 లో కనిపించాలి. టెస్ట్ కలర్ మైన్, అండ్ డార్క్ కలర్ ఉంది కాబట్టి వైట్ కలర్ చేంజ్ చేద్దాం. వైట్ కలర్, లైట్ గా వైట్ కలర్, లేకపోతే బ్లూ కలర్ అని తీసుకోండి, లైట్ బ్లూ కలర్, ఓకే? అండ్ సేమ్ థింగ్ ఇది కూడా అంతే, డార్క్ గ్రే పెట్టుకుంటాను. ఓకే, ఫైన్. అండ్ ఇక్కడికి మనకి వర్షన్ 1 వర్షన్ 2 కంప్లీట్ అయింది. అండ్ మీరు ఇందాక చెప్పారు కదా సార్ లాంగ్వేజెస్ ఎలా చేంజ్ చేయాలని, సింపుల్. ఇప్పుడు డిజైన్ సిస్టమ్ ఇది గ్రేటెస్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ట్రాన్స్లేట్ ఉంది కదా, అక్కడికి వెళ్తాను. ట్రాన్స్లేట్ డిజైన్ సిస్టమ్ ఇది గ్రేటెస్ట్. కాపీ, మీకు ఏం లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజెస్ పెట్టుకోవచ్చు, వాట్ ఎవర్, ఓకే? నాకు తెలుగు కావాలనుకోండి, తెలుగు, కాపీ అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి, సరిపోద్ది. ఓకే, సింపుల్, మొత్తం అయిపోయింది. కానీ ఒకటి తప్పనిసరిగా ఇక్కడ మనం అప్డేట్ చేయాలి. ఐ మీన్ ఇప్పుడు హీరో సెలక్షన్, అండ్ ఇక్కడ సెలక్షన్ ఉంది కదా, ఆల్రెడీ మనం ఓన్ గా డిజైన్ చేసాం. ఇక్కడ మీరు ఆ వేరియబుల్స్ కి దీనికి మనం చెప్పాలి, ఈ కలర్స్ నేను వేరియబుల్స్ కి లింక్ ఇస్తున్నాను మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను వర్షన్ 2 చేయాలి కాబట్టి మీరు ఇక్కడ అప్డేట్ అవ్వండి, దానికోసమే. కానీ మేక్ షూర్ మీరు దీనికి అప్డేట్ చేయాలి. అండ్ వర్షన్ 1 లో మనం ఏమి ఇచ్చాము, ఏముంది వర్షన్ 1 లో మనకి ఇదేనా కాదో చూద్దాం. ట్రిపుల్ ఆఫ్ ఇదే అనుకుంటా బ్యాక్గ్రౌండ్. యాక్చువల్ గా వాళ్ళు ఇక్కడ అప్డేట్ చేయాలి, ఐ మీన్ కలర్ నేమ్స్ ప్రాపర్ గా ఇవ్వాలి, నో ప్రాబ్లం. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంది చూద్దాము. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంది, ట్రిపుల్ ఆఫ్, అది అక్కడ ఉందో చూద్దాం. కలర్ సెలక్షన్ ట్రిపుల్ ఆఫ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది అనుకుంటాను. లైబ్రరీస్ లో అక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది, దీనికి నేను అప్డేట్ చేశాను అనుకోండి. బ్యాక్గ్రౌండ్ కలర్ సేమ్ థింగ్ ఇందాక వర్షన్ 1 లో వచ్చాము, అవే ఇవ్వాలి. సేమ్ థింగ్ ఈ కోడ్ ఏంది, 0F172A. ఇక్కడ మీరు బాగా గమనించండి, 0F72A న్యాచురల్ గ్రే కలర్ అనుకుంటాను. 0F ఇక్కడ మీరు సెలక్షన్ చేసుకోవాలి ప్రాపర్ గా. అంతెందుకు ఇక్కడ చూడంగా ఇదే కలర్ అని నాకు అర్థమైపోయింది. అండ్ టెస్ట్ కలర్ మైన్, అండ్ తర్వాత కింద వచ్చేసి ఇది అనుకుంటాను, ఇది అనుకుంటాను. టెస్ట్ కలర్ సబ్ హెడ్డింగ్, ఓకే, ఫినిష్. ఐ థింక్ ఫినిష్ అయింది. కలర్స్ అన్ని అప్డేట్ చేశాను. అండ్ టెస్ట్ కావాలనుకుంటే మనం టెస్ట్ కి ఇవ్వచ్చు. కలర్స్ కి మనం ఇక్కడ అప్డేట్ చేసేసాం. వేరియబుల్స్ కి మనం చెప్పేసాం, అయ్యా ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటాం మనం చెప్పేసాం ఇవ్వడు. ఇప్పుడు మనం టెస్ట్ కలర్స్ ఏమేమి ఇచ్చాం వేరియబుల్స్ లో, కలర్స్ 1 2 3, బ్యాక్గ్రౌండ్ కలర్, టెస్ట్ కలర్ సబ్ హెడ్డింగ్, ఈ మూడే కదా.
ఈ మూడే కదా మనం ఇచ్చేస్తాం కదా 1 2 3 ఇక్కడికి ఇచ్చేస్తాం వేరియబుల్స్ అండ్ నంబర్ లో వచ్చేసి మనం వాళ్ళు చెప్పాలి నంబర్. ఇప్పుడు నంబర్ ఎగ్జాంపుల్ నంబర్ అయితే కార్నర్ రేడియస్ కదా, మీరు కార్నర్ రేడియస్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ కనిపిస్తుంది మీకు వేరియబుల్ కార్నర్ రేడియస్ నంబర్ 1 చేంజ్ అయిపోద్ది. ఓకే, అప్పుడు నేను నంబర్ 1 పెట్టాను, నంబర్ 1 చేంజ్. ఇందాక ఏముంది డిఫాల్ట్ గా ఏముంది 5 ఉంది. ఇప్పుడు నేను అప్డేట్ చేశాను, ఖచ్చితంగా వాళ్ళకి అప్డేట్ చేయాలి. సేమ్ ప్రాసెస్ దీనికి కూడా ఇవ్వాలి మీరు. నంబర్ 1 ఓకే. అండ్ నంబర్ తర్వాత ఇంకేముంది నంబర్ ఒకటి స్ట్రింగ్ చూద్దాం. స్ట్రింగ్ దీనికి ఒకటే కదా మనం ఇచ్చింది స్ట్రింగ్. ఇది వచ్చేసి టెక్స్ట్ సంబంధించి టైపోగ్రఫీ రైట్ సైడ్ ఉంది. ఇక్కడ కనిపిస్తుంది వేరియబుల్స్, ఇది సింబల్ వేరియబుల్ సింబల్ స్ట్రింగ్. ఓకే స్ట్రింగ్. అండ్ వర్షన్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వర్షన్ 1 లో అప్డేట్ చేస్తున్నాం. అంటే మనం వేరియబుల్స్ కి అండ్ ఇక్కడ ఇచ్చిన ఎలిమెంట్స్ కి మనం చెప్తున్నాం వేరియబుల్స్ ఇచ్చాము మేము అప్డేట్ అని. అలాగా ఇప్పుడు టెక్స్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి బూలియన్ ఉంది. బూలియన్ అంటే ఇది కనిపించాలో వద్దా అని. బూలియన్ అంటే ఇది ఉంది కదా మనకి, ఈ టాపిక్ కనిపించాలో వద్దా మొత్తం కాదు, ఇది ఒకటి అనుకుంటాను. ఐప్యాడ్ కనిపించాలో వద్దా అని మనం చెప్పాలి బూలియన్. అండ్ వర్షన్ 1 లో అయితే ఏం లేదు చూడండి. వర్షన్ 1 లో మనం ఫాల్స్ పెట్టాం, అదే ఇప్పుడు నేను ట్రూ పెడతా వస్తుంది మనకి. ఫాల్స్ పెడితే రాదు, ట్రూ పెడితే వస్తుంది. అది ప్రాసెస్. ఓకే, ఇప్పుడు నేను వర్షన్ 1 వర్షన్ 2 ఎలా కన్వర్ట్ చేయాలి, ఐ మీన్ లైట్ థీమ్ అండ్ డార్క్ థీమ్ ఎలా చేంజ్ చేయాలి. సింపుల్, ఇది సెలక్షన్ చేశారా అండ్ దీనికి సంబంధించిన లేయర్స్ ఉంది కదా, ఇది సెలక్షన్ చేయండి. ఇదేంటి, ఇది టెక్స్ట్ ప్రాపర్టీ కాదు కదా, ఇదేంటి ఇది ఫ్రేమ్ కదా. ఫ్రేమ్ సంబంధించిన ప్రాపర్టీస్ దగ్గరికే పోవాలి మీరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బటన్ కార్డ్ ఇవ్వాను కార్నర్ రేడియేషన్, దానికి సంబంధించిన దగ్గరికే పోవాలి. సేమ్ థింగ్ దీనికి సంబంధించిందా రైట్ సైడ్ వచ్చాను చూడండి, రైట్ సైడ్ వచ్చాను అండ్ లేయర్ హీరో కలెక్షన్ వర్షన్ 1 లో వర్షన్ 1 డిఫాల్ట్ గా. ఇప్పుడు నేను వర్షన్ 2 కన్వర్ట్ చేస్తే సరిపోద్ది. వర్షన్ 2 చూసారు కదా, టెక్స్ట్ కూడా చేంజ్ చేశాను, మొత్తం వచ్చింది. అవును కదా, రైట్ బాగా క్లియర్ గా ఉందనుకుంటాను. అండ్ హీరో సెక్షన్ అండ్ లేయర్ దగ్గర హీరో కలెక్షన్ వర్షన్ 1 డిఫాల్ట్ గా వచ్చింది. ఇప్పుడు డార్క్ థీమ్ ఇలా అనమాట. ఇప్పుడు వర్షన్ 1 వర్షన్ 2 ఉంది కదా, మీరు కావాలనుకుంటే రీనేమ్స్ కూడా చేసుకోవచ్చు. చూడండి లైట్ థీమ్ సేమ్ థింగ్ డార్క్ థీమ్ ఇలా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ థింగ్ చూడండి లైట్ థీమ్ డార్క్ థీమ్, ఇది ప్రాసెస్. ఓకే, సో ఇలాంటివి మనం కాపీ అండ్ పేస్ట్ సేమ్ థింగ్ ప్రాసెస్ మీరు మొత్తం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన అప్లికేషన్ తెలుగు వర్షన్ అండ్ వేరే థీమ్, అండ్ ఈ అప్లికేషన్ హిందీ వర్షన్, ఇది వచ్చేసి కన్నడ వర్షన్, ఇది వచ్చేసి జపాన్సీ, ఇది వచ్చేసి ఫ్రెంచ్. డిఫరెంట్ లాంగ్వేజెస్ అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాగా మనం డిఫరెంట్ గా చేసుకోవచ్చు. ఓకే, అండ్ వేరియబుల్స్ దానివల్ల యూజెస్ ఏంటి మొత్తం తెలుసుకున్నాము. సింపుల్ గా తెలుసుకున్నాం, పెద్ద కష్టం ఏమి లేదు కదా మనకి. అండ్ ఇక్కడికి మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను. మనం ఏమేమి క్లియర్ చేసాం ఈరోజు సమ్మరైజ్ గా. కలర్స్ మాట్లాడుకున్నాం, నంబర్స్ మాట్లాడుకున్నాం, స్ట్రింగ్ మాట్లాడుకున్నాం, బూలియన్ మాట్లాడుకున్నాం, చాలా మాట్లాడుకున్నాం. ఇంత సింపుల్ గా అండర్స్టాండింగ్ గా చెప్పాం మీకు, రైట్. అండ్ మీకు వచ్చేసి అసైన్మెంట్ సేమ్ ప్రాసెస్ నాకు లైట్ థీమ్ నుంచి డార్క్ థీమ్ కావాలి. అండ్ నాకు వచ్చేసి ఇదంతా తెలుగులో కావాలి. అండ్ ఈ అసైన్మెంట్ చేసి నాకు సబ్మిట్ చేయండి. అండ్ సేమ్ థింగ్ ఈ అసైన్మెంట్ నేను డాక్యుమెంటేషన్ లో ఇక్కడ అప్డేట్ చేస్తాను. అసైన్మెంట్ టెస్ట్ సారీ అసైన్మెంట్ టెస్ట్ లో ఇమేజ్ తీసుకొని మీరు వేరియబుల్స్ కలర్స్ స్ట్రింగ్ ఐ మీన్ టెక్స్ట్ బూలియన్ ఇవన్నీ యూజ్ చేసి మీరు అసైన్మెంట్ చేసి నాకు లైట్ థీమ్ నుంచి డార్క్ థీమ్ కావాలి. నేను ఇందాక ఎలా చేస్తాను సేమ్ ప్రాసెస్ కావాలి నాకు. ఓకే ఇది అసైన్మెంట్ టెస్ట్ కూడా లింక్ ఇక్కడ ప్రొవైడ్ చేశాను. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసి ఆ లింక్ మీద సెలెక్ట్ చేసి మీరు అసైన్మెంట్ చేయండి. చేసిన తర్వాత నాకు సబ్మిట్ చేయండి. అండ్ ఎలా సబ్మిట్ చేయాలి ఏంటో అండ్ ఇక్కడ నా నంబర్ కనిపిస్తుంది కదా 8179540788
ఆ నెంబర్ కానీ సబ్మిట్ చేయండి. అండ్ వన్ థింగ్, మీకు అందరికి మంచి గుడ్ న్యూస్, మనము హోలీ అండ్ ఉగాదికి సందర్భంగా మన కోర్సు ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇట్ ఈస్ కంప్లీట్ మెగా కోర్స్ యూఎక్స్ యూఐ డిజైన్ ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్స్, మొత్తం తెలుగులోనే ఉంటుంది కోర్సు. అండ్ దీంట్లో మనం ఏమేమి నేర్చుకుంటామంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ యూఐఎక్స్ అండ్ ప్రోటోటైపింగ్, బేసిక్ నుంచి అడ్వాన్స్ దాకా ఉంటుంది. అండ్ ఫిగ్మా అండ్ అడోబ్ ఫోటోషాప్, వైర్ ఫ్రేమ్స్, యానిమేషన్ టూల్స్, డిజైన్ టు కోడింగ్, 3D మొత్తం నేర్చుకుంటాం. అండ్ ఈవెన్ బేసిక్స్ ఆఫ్ హెచ్సిఐ, హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్, యూజర్ ఫ్లో అండ్ ఫిగ్మా రిలేటెడ్ గా ప్లగిన్స్ అండ్ వైర్ ఫ్రేమ్స్, విఎక్స్, యూజర్ రీసెర్చ్ అండ్ ఇవన్నీ నేర్చుకుంటాం. దీంట్లోనే కాదు ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఐ మీన్ ప్రాజెక్ట్స్ మాత్రం 5+ ప్రాజెక్ట్ చేయొచ్చు, కేస్ స్టడీస్ ఇవన్నీ చేయొచ్చు. అండ్ ఇంకా పోర్ట్ఫోలియో, కేస్ స్టడీస్, ఇంటర్వ్యూ, జాబ్ క్రాకింగ్, వాట్ ఎవర్ ఇంకా చాలా నేర్చుకోవచ్చు. రియల్ టైంలో మీరు టీసీఎస్, డెలైట్ కంపెనీలో వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారో రియల్ టైంలో సేమ్ అంతే. కోర్సు ఏ టు జెడ్ కంప్లీట్ గా ఉంది, కానీ డైలీ అసైన్మెంట్స్ కూడా ఉంటాయి. అండ్ ఇవే కాదు ఇంకా చాలా నేర్చుకోవచ్చు. మనం ఏఆర్ విఆర్ నేర్చుకోవచ్చు, ఏఆర్ విఆర్ అండ్ 3D డిజైన్ నేర్చుకోవచ్చు, అండ్ డిజైన్ టు కోడ్ నేర్చుకోవచ్చు. విత్ రీసెంట్ గా మనం వీడియో చేసాం కదా డిజైన్ టు కోడ్, అవి కాదు ఇంకా మంచివి ఉన్నాయి, అవి కూడా నేర్చుకోవచ్చు. అండ్ లైవ్ పబ్లిష్ చేసుకోవచ్చు. అండ్ వాట్ ఎవర్ ఇంకా చాలా నేర్చుకోవచ్చు. జాబ్ క్రాకింగ్ అండ్ రెజ్యూమే బిల్డింగ్ ఇవన్నీ నేర్చుకోవచ్చు, చాలా నేర్చుకోవచ్చు. అండ్ తర్వాత దీంట్లో ఏమేమి ఇంక్లూడ్ అవ్వద్ది, 40 hours అబౌవ్ వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి. దీంతో పాటు డాక్యుమెంటేషన్, స్టడీ మెటీరియల్ అండ్ అసైన్మెంట్స్ ఉన్నాయి. అండ్ సేమ్ థింగ్ మనం క్లాస్ చెప్పేటప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి డౌన్లోడ్ చేసుకుంటే సోర్సెస్ ఉన్నాయి. అండ్ మన కోర్సు అన్ని డివైస్ కి సపోర్ట్ అవ్వద్ది, సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ మా సైడ్ బెనిఫిట్స్ వచ్చేసి మీరు తెలుగులో నేర్చుకోవచ్చు బాగా. అండ్ 1:1 మెంటర్ సపోర్ట్ ఉంటుంది. ఐ మీన్ ఒకవేళ మీకు స్పెషల్ గా ఏమైనా డౌట్ వచ్చింది మీరు నాకు డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు, లేకపోతే మెసేజ్ చేయొచ్చు. ఓకే. అండ్ సెల్ఫ్ బేస్డ్ ఎల్ఎంఎస్ లెక్చరర్స్, ఐ మీన్ ఎప్పుడైనా క్లాసెస్ వినొచ్చు, డౌట్స్ ఉన్నా కూడా మీరు మెసేజ్ చేయొచ్చు, లేకపోతే నాకు డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు. అండ్ ఈజీ టు లర్న్, చాలా సింపుల్ గా నేర్చుకోవచ్చు, ఎక్కడ ఏం డౌట్ రాదు. మీరు ఇందాక వేరియబుల్స్ టాపిక్ చూసారు కదా, ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మనం టైప్ చేసాము, క్లాస్ చెప్తూ ప్రాక్టీస్ చేసాము, ఇవన్నీ చేసాం కదా, సేమ్ థింగ్ అలాగే. అండ్ ఇప్పుడు అసైన్మెంట్ అలా ఇస్తామో సేమ్ అన్ని టాపిక్స్ అలానే ఉంటాయి. అండ్ కెరీర్ గైడెన్స్ ఉంటాయి. ఇప్పుడు కెరీర్ గైడెన్స్ అంటే లైక్ ఇప్పుడు మీకు నాకు ఇంత గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ నేను ఎలా సాల్వ్ చేసుకోవాలి, దానికి సొల్యూషన్, ఇవన్నీ మేము గైడెన్స్ ఇస్తాం. మీకే కాదు, ఈవెన్ హౌస్ వైఫ్స్ అండ్ కొన్ని రీజన్స్ వల్ల వర్క్ చేయకుండా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం కూడా గైడ్ చేస్తాము. అండ్ లైఫ్ టైం సపోర్ట్, 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇవ్వండి. ప్లేస్మెంట్ అసిస్టెంట్ అంటే ఇంటర్వ్యూ, మాక్ ఇంటర్వ్యూ, రెజ్యూమే బిల్డింగ్ ఇవే అనుకుంటారేమో, ఇవి కాదు, ఇవే. కానీ ఇవి కూడా కామన్, కానీ మేము కొత్తగా యాడ్ చేసాం దీంట్లో. ప్లేస్మెంట్ అసిస్టెంట్ లో కొత్తగా ఆప్షన్స్ యాడ్ చేసాం, ఇవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అంటే మేము ఏం యాడ్ చేసామంటే ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఇంటర్వ్యూలో షార్ట్ లిస్ట్ అయ్యారు, పర్టికులర్ గా ఈ కంపెనీ జెన్యూనా కాదా, మీరు మమ్మల్ని అడగచ్చు, మేము చెప్తాం ఇది జెన్యూనా కాదా. అండ్ ఇదే కాదు, వాళ్ళు ఇచ్చిన అసైన్మెంట్ నేను కరెక్ట్ గా చేస్తున్నాను లేదా, మీరు మెంటర్ హెల్ప్ తీసుకోవచ్చు దాన్ని బట్టి. అంటే ఐ మీన్ వాళ్ళ అసైన్మెంట్ లో రిక్వైర్మెంట్స్ ఎలా చేయాలంటే ఇలాగా మీరు మెంటర్ కి కాల్ చేసి ఈ విధంగా మీరు గైడెన్స్ తీసుకోవచ్చు, ఇలాంటివి అనమాట. అండ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఏం అవసరం లేదు, మీరు హ్యాపీగా కోర్స్ ఎన్రోల్ చేసుకోండి, హ్యాపీగా స్టార్ట్ అవ్వండి. ఓకే. అండ్ ఇది ఎలా ఎన్రోల్మెంట్ చేసుకోవాలనుకుంటే సింపుల్ గా ఈ లింక్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం చదువుకోండి, మేము ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాం ఏమిటో మొత్తం చదవండి. చదివిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అండ్ కోర్స్ ప్రైస్ వచ్చేసి 10,000, తర్వాత పేమెంట్ చేయండి. అండ్ వన్ థింగ్, ఇది అన్లిమిటెడ్ స్లాట్స్ కాదు, లిమిటెడ్ స్లాట్స్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ 5 మెంబర్స్ కి 10,000 విత్ లైఫ్ టైమ్ యాక్సెస్, ఐ మీన్ లైఫ్ టైమ్ యాక్సెస్, ఎల్ఎంఎస్ అండ్ మెంటర్ సపోర్ట్. లైఫ్ టైమ్ యాక్సెస్ మీకు జాబ్ వచ్చిన తర్వాత ఉంటుంది, జాబ్ రాకపోయినా ముందు కూడా ఉంటాయి. మాక్సిమం మీకు 100% జాబ్ వస్తుంది. ఈ కోర్స్ గట్టిగా కాన్సన్ట్రేషన్ గా 40 days నేర్చుకోండి. తర్వాత 20 days ప్లాన్ అనేది
కొంచెం మైండ్ సెట్ పెట్టుకోండి, జాబ్ వచ్చేటట్టుగా ఫోకస్ చేసుకోండి, మోటివేట్ చేసుకోండి. ఓకే, అండ్ ఫస్ట్ 5 మెంబర్స్ వాళ్ళకి 10,000, తర్వాత ఆఫ్టర్ 5 మెంబర్స్ ఉన్నారు కదా, ఆఫ్టర్ 5 మెంబర్స్ కి వాళ్ళకి 12,000 విత్ సేమ్ ఇవి కూడా సేమ్ ఫస్ట్ 5 మెంబర్స్ కి 10,000, ఆఫ్టర్ 5 మెంబర్స్ కంప్లీట్ అయిన తర్వాత 12,000. అండ్ ఎన్రోల్మెంట్ లింక్ లో అండ్ 5 మెంబర్స్ ఎవరెవరు పే చేస్తారో వాళ్ళకి తర్వాత 6th మెంబర్ వస్తారు కదా, ఇక్కడికి ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోద్ది. ఓకే, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కోర్స్ ఎన్రోల్మెంట్ కానీ అండ్ టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే నా నంబర్కి కాల్ చేయండి, 8179540788. ఓకే, అండ్ ఇంకా మీరు మరెన్నో డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే నా వెబ్సైట్లోకి వెళ్ళండి. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు బ్రోచర్ కూడా చూడొచ్చు, బ్రోచర్. అండ్ ఇక్కడ బ్రోచర్ ఉంది కదా, దీనికన్నా ఇంకా చాలా మాట్లాడుకున్నాం మనం. ఐ మీన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అండ్ యూజర్ రీసెర్చ్ ఎలా చేయాలి, ప్రాంప్ట్స్, ఇవన్నీ చాలా మాట్లాడుకున్నాం. వేరే అన్ని చాలా మాట్లాడుకున్నాం. ఈ సిలబస్ లో కూడా లేదు, ఆయన మేము చెప్పాము. అండ్ దీంతో పాటు ఇంకా కోర్స్ అండ్ సర్కులం, ఇంకా మీరు ఇక్కడ దీంట్లో అన్ని తెలుసుకోవచ్చు. టాపిక్ సర్కులం ఇవన్నీ తెలుసుకోవచ్చు మీరు. మెయిన్ గా చూడండి, AR VR పోర్ట్ఫోలియో డెవలప్మెంట్, ప్లేస్మెంట్ ట్రైనింగ్, కేస్ స్టడీస్, అడిషనల్ బోనస్ లో ఫ్రీలాన్సింగ్ అండ్ 3D వెబ్సైట్స్ ఇవన్నీ చేసుకోవచ్చు మీరు. ఓకే, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా నంబర్ కాల్ చేయండి, లేకపోతే మెసేజ్ చేయండి. అండ్ ఎన్రోల్మెంట్ లింక్ ఇది నేను వీడియో కింద పెడతాను అండ్ కామెంట్ సెక్షన్ లో కూడా పెడతాను, ఎన్రోల్ అవ్వండి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఇది వచ్చేసి ఉగాది హోలీ ఆఫర్ మాత్రమే. ఓకే, ఉగాది అండ్ హోలీ ఆఫర్ మాత్రమే. కరెక్ట్ గా ఉగాది ఫెస్టివల్ రోజు ఈ ఆఫర్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.